పరం పూజ్యులు ప్రాతఃస్మరణీయ పరమారాధ్యులు జగద్బంధనీయులు శ్రీకృష్ణ చైతన్య మఠ్ గోసేవాశ్రమ సంస్థాపక ఆచార్య మధ్య గురుదేవ్ గురు కృపామూర్తి ఓం విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శతశి శ్రీమద్ భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదములు విదాస్ అనంత కోటి దండత ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. తదుపరి పరమ గురుదేవ్ నిత్యలాభ విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శతశి శ్రీమద్ జగద్గురు భక్తి వైభవ పురి గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదములు విదాస్ అనంత కోటి దండత ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపాను గురువర్గలు ఆచార్య తాలూకు దివ్యపాదంలో దాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్కథా పిపాసు మరియు గురు భ్రాతలందరికీ మాతృమండలికి నా యథాయికి మనసు మాంజలి తెలుపరుస్తూ అఖిల గుణగణనిధి కరుణాసాగర భక్త వత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరి తాలూక మహతి కృప ఈరోజు ఇతే సంధ్యా సమయంలోని భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మని సర్వోత్కృష్ణ ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవుల తాలూక మహతి 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 కృప. మేఘనాథ్ అతి భయంకరమైన యజ్ఞం చేస్తూ ఆ యజ్ఞంలోని ఇటువంటి బలం ఇటువంటి శక్తి తనకి లభిస్తుంది. నిగుంభల అనే యజ్ఞాన్ని తను సంపాదిస్తే శ్రీహరిని కూడాను మేఘనాథుని ఏ విధానంగానూ సంహరించలేదు. సో ఇంతవరకు మనం తెలుసుకున్నాం ఎలాగైనా విభీషణుడు ఈ మాయావి మేఘనాథ్ ఈ యజ్ఞాన్ని చేయడం వల్ల ఎంతో జగతానికి హాని అని తెలుసుకొని శ్రీ హనుమాన్తో సహా వచ్చి ఈ యజ్ఞాన్ని విఘ్నాన్ని కలిగించారు. అక్కడ ఉన్న గేదెల్ని అక్కడ ఉన్న రక్తంలో ఉన్న కలశం కుండల్ని బద్దలుగొట్టి మరి యజ్ఞంలోని జలాన్ని వేసి యజ్ఞము సమాప్తి చేసేసారు, శాంతి చేసేసారు. ఆ యజ్ఞం శాంతి అవడంతో ఆ యజ్ఞం తాలూకా అగ్ని శాంతి అవడంతో మేఘనాథ్ అతి క్రూరమైన ఇతని శరీరంలోని అగ్ని వచ్చేసింది. అటువంటి క్రూరమైన స్వభావంతో విభీషణ పైన ఆక్రమణం చేశారు. తెలుసుకున్నారు లంకాని జయించడం చాలా కష్టం. ఎందుకు లంకాని రక్షించడం చాలా కష్టం? ఎందుకంటే విభీషణుడు ఎప్పుడైతే రాముడి వైపు ఉన్నారో అప్పటివరకు మా అన్ని తాలూకా ద్వారాలు అన్ని తాలూకా సీక్రెట్స్ని ఈ విభీషణుడికి తెలుసు. ముందు రాముడికి సంహరించే ముందు విభీషణుడిని సంహరించాలి. అప్పుడే మనం రాముడితో యుద్ధం చేయొచ్చు. లేదంటే మనం అన్ని సీక్రెట్లు ద్వారాలు అస్త్రాలు శస్త్రాలు మన శక్తి సంపన్నం అంతా చెప్పేస్తారు అని చెప్పేసి విభీషణుడి పైన అతి క్రూరమైన అనేక బలం ప్రయోగించారు సంహరించడానికి. కానీ ఎవరికైతే రాముడు అండాదండ ఉంటారో ఎవరు ఎంత శక్తివంతులైనా కూడాను ఎవరు ఏ విధానంగానూ నష్టం కానీ కష్టం కానీ ఏ విధానం చేయలేరు. రాముడు శ్రీహరి శ్రీరామచంద్రమూర్తి విభీషణుడికి రక్షించారు స్వయంగాను. సో విభీషణుడు రక్షించబడ్డారు, బతికిపోయారు. లేదంటే క్రూరమైన అతి శక్తి అయిన మేఘనాథ్ విభీషణుడికి సంహరించేద్దామని శక్తిని ప్రయోగించారు, కానీ విఫలం. మనకి కూడాను ఎవరు ఏ విధానంగానూ హాని చేద్దాం రాము భక్తుడికి శ్రీహరి భక్తుడికి శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మల భక్తుడికి ఎవరైతే హాని చేద్దామని అనుకుంటారో ఇది ఎవరి వల్ల కాదు, తనే హాని అవుకుంటారు.
కృష్ణ భక్తులకి శ్రీహరి భక్తికి ఎవరి హాని చేయలేదు. సో విభీషణునికి ఏ ప్రకారంగా హాని చేయకుండా చేయలేపారు. అప్పుడు మేఘన చెప్తున్నారు, ధిక్కార్, కులాంకి కళంకవి. పశు పక్షులు కూడా వాళ్ళ తలక కొడుకుల్ని రక్షిద్దామనే స్వభావం ఉంటుంది. నేను మీ అన్నయ్య తలక కొడుకుని, నేను నీ పుత్రుడితో సమానం. నువ్వు నన్ను సంహరించడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు. నువ్వు పశుపక్షు కంటే హీనం, నువ్వు మన కులానికి కులద్రోహివి అని విభీషణుడికి తిడుతున్నారు. ఎవరు? మేఘనాథ్. నువ్వు కులానికి కళంకవి, కులద్రోహివి, నువ్వు పశుపక్షు కన్నా హీనవి నువ్వు. వాళ్ళు పశుపక్షులు కూడా నువ్వు వాళ్ళ తలక కొడుకుల్ని కూతురుల్ని రక్షిస్తారు, కానీ నేను నీ కొడుకుతో సమానం, నువ్వు నన్ను రక్షించలేదు అని చెప్పేసి తిట్టడంతో అప్పుడు విభీషణుడు అంటున్నారు, నేను కాదు కులద్రోహిని, కుల కళంకుడిని, మీ తండ్రి, మీ పాపాత్మ తండ్రి కులద్రోహిని. మీ తండ్రి తలక వాసన దుర్వాసన వల్ల మొత్తం ఈ లంకాని, స్వర్ణమైన లంకాన్ని శ్మశానం చేసేసాడు. మీ తండ్రి తలకు వాసన దుర్వాసన. మీ వాసన అంటే అర్థం అవుతుంది. సో కోరికలు, మీ తండ్రి తలకు కోరికలు మొత్తం ఈ స్వర్ణమైన లంకాన్ని శ్మశానం చేసేసింది. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో, నువ్వు రా, నేను తీసుకెళ్తాను శ్రీరామచంద్ర దగ్గరికి, శరణం కోరుకో. రాముడు ఖచ్చితంగానే నీకు శరణమిస్తారు, రక్షిస్తారు, నీ పాపాలన్నీ క్షమిస్తారు అనే విభీషణుడు అంటున్నారు. ఎవరికి? మేఘనాథ్కి చెప్తున్నారు. విభీషణుడు, లేదు, నేను వచనం ఇస్తున్నాను. విభీషణుడు అంటున్నారు, నేను వచనం ఇస్తున్నాను, ఖచ్చితంగా నాకు లంక పైన ఏ ప్రకారంగా మోహం లేదు. భలే నాకు రామచంద్రమూర్తి లంకాలోని రాజు చేద్దామని అభయం ఇచ్చారు, కానీ ఆ రాజు పదవి పైన నాకు రాజ్యం పైన ఏం ఆశ లేదు. నేను వచనం ఇస్తున్నాను, నువ్వు రాముడు శరణం కోరుకుంటే నీకు లంకాలోని రాజు చేయిస్తాను. హే మేఘనాథ్, నువ్వు వచ్చే శరణం కోరుకో రాముడి తలో అని చెప్పేసి ఎంతో అర్థం చేయిస్తున్నారు. కానీ మేఘనాథ్ లేదు, కదాచిత్ నేను అతను శరణం కోరుకోను. మరి విభీషణుడు అంటున్నారు, నువ్వు సద్విధాలుగా ప్రయత్నించినా కూడా రాముడు మరి లక్ష్మణుడితో జయించలేవు. రాముడు ఎవరు అనుకుంటున్నావు? సాక్షాత్ పరబ్రహ్మస్వరూపుడు శ్రీహరి. లక్ష్మణుడు ఎవరు అనుకుంటున్నావు? సాక్షాత్ అనంత వాసుదేవులు. వీళ్ళతో నువ్వు యుద్ధం చేస్తావా? వీళ్ళతో యుద్ధం చేసి నువ్వు జయించాలనుకుంటున్నావా? కదాచిత్, ఎప్పుడూ అవ్వదు. తెలుసుకో, నువ్వు ఎవరు, వీళ్ళ తలొక స్వరూపాలు ఏంటి, రాముడి తలొక లక్ష్మణుడి తలొక స్వరూపం ఏంటి తెలుసుకో. నువ్వు వాళ్ళతో ఎంత విధాలుగా, ఎన్ని శక్తి, ఎంత మాయావి నువ్వు ప్రయోగించినప్పుడు నువ్వు వాళ్ళతో జయించలేవని చెప్పేసి ఎంతో వరకు ప్రయత్నించారు. విభీషణుడు అన్నారు, లేదంటే నువ్వు చనిపోతావు. ఇంతవరకు కూడా భయపెట్టారు. నేను చనిపోతాను, నేను చావడానికి సిద్ధమే అని చెప్పి చెప్తున్నారు. ఎలాగ చనిపోతారు? నేను మా తండ్రిని విడిచిపెట్టి రాను. నేను తండ్రిని ఒకరుగా విడిచిపెట్టాలనుకున్నానా? లేదు. మా తండ్రి శవం చనిపోవచ్చు, మా నాన్నగారు కూడా చనిపోవచ్చు. ఒకవేళ శ్రీహరి అనంత వాసుదేవులు అయితే మా నాన్నదాలకు శవం ఒంటరిగా పడి ఉంటుందా? లేదు. ఒకవైపు కుంభకర్ణుడు మా చిన్నాన్నది, ఒకవైపు నేను, మరి వజ్రదంత అకంపన
అతికాయ వీళ్ళందరూ పెద్ద పెద్ద వీరి యుద్ధాల్లో శవాలతోని మా నాన్నగారు శవం పడి ఉంటుంది. తెలుస్తుంది రామచంద్రమూర్తికి ఎవరితోని యుద్ధం చేశాడో. ఎలాగా అతి విశేషమైన వ్యక్తులు, మహానీయమైన వ్యక్తులు ఒక్కరు ఎప్పుడు ఉండరో, వాళ్ళతో పాటు 10 మంది మహాత్ములు ఉంటారో, అలాగ మా తండ్రి తలక శవం ఒక్కరే ఉండకూడదు, శవం శోభాయమానం అవ్వాలట. చూడండి, ఇది అసురుల తలకు స్వభావం. బతికుండగానే ఏం చేయలేపారు, శవానికి శోభాయమానం అని చెప్పేసి అనేక పువ్వులు, అంతిమ యాత్ర అనే ఒక బండితోని, పుష్పాలతోని, బ్యాండ్లు, వాయిద్యాలతోని, టపాకాయలతోని శవాన్ని తీసుకెళ్తారు. డ్యాన్స్, అంతిమ యాత్ర. ఎందుకంటే శవం శోభాయమానం అవ్వాలి. ఇది అసురుల తాలూకు స్వభావం. ఇటువంటి స్వభావం, అరే బతికునుగా నువ్వు నీ శరీరానికి శోభాయమానం చేయలేపావు. శరీరానికి శోభాయమానం ఏంటి? నీ ధనానికి, నీ బుద్ధికి, నీ ఇంద్రియాలకి, నీ మనసుకి, నీ జీవితానికి, మనిషి జీవితంలో శోభాయమానం ఏంటి? శ్రీహరిభక్తి. శ్రీహరిభక్తియే ఈ మనిషి జీవితానికి శోభాయమానం. ఆస్తి, అంతస్తు, భార్య, పిల్లలు, కుటుంబము, ఫ్యాక్టరీ, ఇండస్ట్రీ, ధనము, మానము, సన్మానము, ఇది కాదు శోభాయమానం మనిషి జీవితానికి. మనిషి జీవితానికి శోభాయమానం శ్రీహరిభక్తి అని ఇతను శవంతో శోభాయమానం చేద్దాం అనుకుంటున్నారు మేఘనాథ్. ధిక్కార్. ఎంత అర్థం చేసుకున్నా కూడాను అతను అర్థం చేసుకోలేదు. చివరికి యుద్ధానికి సిద్ధం. మేఘనాథ్ అతి క్రూరమైన బలంతో ఇంకా ఈ విధానంగా వెళ్తున్నారు సంహరించడానికి. లక్ష్మణుడితోని అతి భయంకరమైన యుద్ధం చేశారు. యుద్ధం చేసి తనలో ఒక మాయావి శక్తితోని ప్రయత్నించారు. మనం ఇది కూడా తెలుసుకున్నాం. బ్రహ్మాస్త్రం, పాశుపతి అస్త్రం, నారాయణాస్త్రం కూడా విడిచిపెట్టారు, కానీ ఏ విధానంగానూ ప్రయోజనం లేదు. విఫలమైపోయి 3 అస్త్రాలు, అతి శక్తివంత ఆయుధాలు కూడాను విడిచిపెట్టేశారు. అయినా కూడా ఏ ప్రకారంగానూ ప్రయోజనం రాలేదు. అప్పుడు మేఘనాథ్ తన ఒక మాయాభిశక్తితోని అక్కడ మాయ అయిపోయారు. లక్ష్మణుడు అంటున్నారు, అతను భయపడిపోయారు, వెళ్ళిపోయారు అని అనుకుంటున్నారు. కానీ విభీషణుడు అంటున్నారు, లేదు లక్ష్మణ్ గారు, అతను ఎప్పుడు చనిపోతారు, కానీ మేఘనాథ్ ఎప్పుడు భయపడాడు, ఎప్పుడు దాగుడు. అయితే ఎక్కడికి వెళ్ళారు తెలుసుకోండి. మేఘనాథ్ నేరుగా వెళ్ళి రావణాసుడి దగ్గరికి వెళ్ళారు. రావణాసుడి దగ్గరికి వెళ్తే ఆశ్చర్యమైన, మేఘనాథ్ నువ్వు ఈ సమయంలోని, యుద్ధమైన సమయంలోని మీరు వచ్చారు అంటే నువ్వు శత్రుపైన జయం చేసావా? ఆ 2 తపస్విల్ని నువ్వు సంహరించేసావా? ఒకవేళ సంహరిస్తే ఈ మొత్తం లంక అంతా జయధ్వనితోని వాద్యాలు వినబడతాయి. అయితే నువ్వు ఓడిపోయి వచ్చావా? ఒకవేళ ఓడిపోతే నువ్వు జీవితంతో రాలేవుగా, చనిపోవాలి కదా. ఒకవేళ ఓడిపోతే భయపడి వచ్చావా? నేను అనుకోకుండా నువ్వు మేఘనాథ్, రావణాసుడి పుత్రుడు, నువ్వు ఎప్పుడు భయపడవు, నువ్వు భయపడి రాపో ఉంటావు అని రావణాసుడి ప్రకారంగా సందేహంతో ఉన్నప్పుడు అప్పుడు మేఘనాథ్ చెప్తున్నారు, నాన్న నేను భయపడి రాలేదు, నాకు ఎవరు సంహరించలేదు, మరి నేను చావలేదు కూడా. మరి దేనికి వచ్చావు? ఆఖరుగా ఒకసారి నీకు
నీ పాదాలని స్పర్శించి నమస్కరిద్దామని వచ్చాను. అచంబితం అయిపోయారు. వెరీ ఆఖరిగా ఏ కొడుకుని ఎవరు చెప్తారా ఆఖరిసారి నేను నమస్కారం చేస్తున్నానని చెప్పేసి? ఏ మేఘనాథ్ ఏం మాట్లాడుతున్నావు? నాన్న, విభీషణుడు అనేది నిజమే. ఏంటి నిజం? తల్లి మండోదరి అంటుండేరు నిజమే. ఏంటి నిజం? మరి విభీషణుడు అంటుండేరు, మండోదరి అంటుండేరు, ఇంకెవరు అంటుండేరు? కుంభకర్ణుడు అన్నారు. ఈ ముగ్గురు అంటుండేరు. నాన్న ఏంటి అంటుండేరు? శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్ శ్రీ పరబ్రహ్మ స్వరూపం, లక్ష్మణుడు అనంత వాసుదేవుడు. తెలుసుకో. నేను నమ్మను ఆ తపస్విలు భగవంతుడు అంటే. ఒకవేళ నేను తిరిగి రాకపోతే నన్ను అట్లీస్ట్ తెలుసుకో, ఆ ఇద్దరు తపస్విలు స్వయంగా పరబ్రహ్మస్వరూపు భగవంతుడు, మరి లక్ష్మణుడు అనంత వాసుదేవుడు. ఇలా కూడా చెప్పేశారు. ఒకవేళ నేను తిరిగి రాకపోతే నేను యుద్ధం చేస్తాను. నువ్వు భయపడుతున్నావా ఆ తపస్వికి? లేదు నాన్న, అవసరం లేదు. నీ యుద్ధం నువ్వు భయపడ్డ అవసరం లేదు. ఎవడు సాయం కూడా నాకు అవసరం లేదు. ఈ రావణాసుడికి నేను ఒక్కడిని చాలు ఆ ఇద్దరు తపస్సుని సంహరించడానికి. ఎవరి సహాయం నాకు అవసరం లేదు. నేను ఒక్కడిని యుద్ధం చేస్తాను. వెళ్ళు, భయపడుతూ పో. నాన్న, నేను భయపెడుతూ రాలేదు, యుద్ధం చేస్తాను. నేను ఆఖరుగా నీకు నమస్కరించడానికి వచ్చాను. వెళ్ళు. నువ్వే ప్రకారంగా భయపడక. ఆ తపస్సులు ఎవరు భగవంతుడు కాదు. నా ఆశీర్వాదం నీకు సంపూర్ణంగా ఉన్నది. రావణాసుడు సంపూర్ణ ఆశీర్వాదం ఇచ్చాడు యుద్ధం చేయమని. రాక్షసులకు ఆశీర్వాదంతో ఎవరైనా బాగుపడతారేంటి? ఎవరు ఆశీర్వాదం తీసుకోవాలి? ఎవరు ఆశీర్వాదం తీసుకోవడం తెలియదు. పాపాత్మక తండ్రి అయినా కూడా తల్లి అయినా కూడా వాళ్ళ ఆశీర్వాదంతో ఏ ప్రకారంగా పనికిరాదు. అందుకే తల్లిదండ్రులు ధర్మాత్మ అయి ఉండాలి. వాళ్ళు వాస్తవంగా వాళ్ళ పుత్రులకి ఆశీర్వాదమైన శక్తి ఉండాలన్నా కూడా వాళ్ళు ధర్మాత్మ అయి ఉండాలి. పాపాత్మలు ఎప్పుడు ఆశీర్వాదం లేదు. పాపాత్మల ఆశీర్వాదం కుంభకర్ణుడు, రావణాసుడు సంపూర్ణమైన ఆశీర్వాదం ఇచ్చాడు. నా సంపూర్ణమైన ఆశీర్వాదం నీకు ఉన్నది. పో, నువ్వు ఖచ్చితంగా నీ జయం అవుతుంది అని. అట్లీస్ట్ వీళ్ళు రావణాసుడు తపస్వి, చతుర్వేది, బ్రాహ్మణుడు అని అయినా కూడాను పాపం చేసే వ్యక్తులు, రామ విముఖమైన వ్యక్తులు ఎప్పుడు కూడాను ఆశీర్వాదం ఇవ్వడానికి, ఆ ఆశీర్వాదం ప్రకారంగా పనికిరాదు కూడాను. సో మేఘనాథ్ ఇంకా అతి భయంకరమైన యుద్ధం చేశారు. అతి భయంకరమైన యుద్ధం అది తులసిదాస్ మరి వాల్మీకి రామాయణంలోని అనేక శ్లోకాలతో ఉన్నది. మేఘనాథ్ ఇటువంటి భయంకరమైన తన మాయావి శక్తితోని యుద్ధం చేశారు. ఒక్కొక్క మాయాశక్తికి విభీషణుడు పక్కన ఉండి లక్ష్మణుడికి సాయం చేశారు. ఇప్పుడు ఈ విధానంగా చేస్తారు, ఈ విధానంగా చేస్తారు, ఇది మాయా, ఇది అప్రకారంగా ఉంటుందని చెప్పేసి ప్రతి మాయాకి విభీషణుడు కట్ చేసేసారు పక్కన ఉండి. సద్విధాలుగా మాయావి శక్తితో తన ప్రయత్నిస్తారు. కానీ విభీషణుడు ఒక్కొక్క మాయాని తెలుసుకొని, ఎందుకంటే విభీషణుడు మహాతపస్వి, మహాశక్తివంతుడు. సో మాయావి శక్తిని తను ఎదుర్కొన్నారు లక్ష్మణుడు. ఒకసారి మాయావి శక్తితో యుద్ధం వేసేసి శరం వేసేసారు, మూర్చిపడిపోయారు. కానీ ఇప్పుడు విభీషణుడు పక్క నుండి మొత్తం మాయావి శక్తికి తను కంట్రోల్ చేస్తున్నారు. ఎంత సద్విధాలుగా ప్రయత్నించడం అవ్వుకుంటుంది. భయంకరమైన యుద్ధం అయ్యింది. ఈ విధానంగాను యుద్ధం చేస్తూ చివరికి సుమరి కౌశలాధీశ ప్రతాప సరసంధాన కీన కరిదాప ఛాడాబాన माझ उरलागा मरति बार कपटु सब त्यागा
రామ్ సియ రామ్ రామ సియ రామ్. సో మరి కోశలాధీశ ప్రతాప, ఎప్పుడైతే లక్ష్మణుడు ఇంతసేపటికి యుద్ధం చేస్తున్నారు తనొక ప్రతాపంతో, తనొక బలంతో, తనొక శక్తితో, కానీ ఇప్పుడు లక్ష్మణుడు ఈ మాయావి శక్తికి ఏం చేశారు? రాముణ్ణి స్మరించారు. కోశలాధీష్ ని ప్రతాపాన్ని రాముణ్ణి స్మరించి బాణం విడిచిపెట్టారు లక్ష్మణుడు. ఏమంటున్నారు? సరసంధానకీన కరిదాప. సరసంధానం అతని తలొక ఎక్కడ? హృదయం పైన, ఛాతి పైన తగిలింది. ఛాడా బాణ మఝ ఉరలాగా మరతి బార కపటు సబ త్యాగ. చనిపోయినప్పుడట మేఘనాథ్ అన్ని రకమైన కపటం అంతా విడిచిపెట్టేశారట. కపటం, క్రోధం అన్నీ విడిచిపెట్టేశాడు. శరణం. ఎప్పుడైతే బాణం తగిలిందో తను మొత్తం తను కపటాన్ని విడిచిపెట్టి శిరఛేదన కూడా అయిపోయింది. ఈ బాణంతో శిర అలాగో వేరే అయిపోయింది, శరీరం వేరే అయిపోయింది. ఈ ఛేదనంతో ఎప్పుడైతే బాణం తగిలిందో అప్పుడు మేఘనాథ్ తనకు కాన్షియస్నెస్ ఏంటంటే మొత్తం అన్ని కపటం అంతా విడిచిపెట్టేసాడు. ఏం చెప్పేశాడు? రామానుజ కహ రాము కహ అస కహి ఛేడే సే ప్రాణం ధన్య ధన్య తవ జనోని కహ అంగద హనుమాన. రామ్ సియ రామ్ రామ సియ. అన్ని ప్రకారం కపటం, కామము, క్రోధము, లోభము, మదమత్సరం అన్నీ విడిచిపెట్టేశారట ఆ సమయంలో, శరీరం విడిచిపెట్టే సమయంలో. చూడండి ఎటువంటి సాధ్యం. రాక్షసులు అన్ని ప్రకారం కపటం విడిచి రామానుజ కహ రామ 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 అని చెప్పేసి విడిచిపెట్టారట శరీరం మేఘనాథ్. ఎప్పుడైతే రామానుజ అంటే ఎవరు? అనంతులు, అనంత వాసుదేవుడు. రామానుజ రామ్, లక్ష్మణుడు రాముడు అని చెప్పేసి భగవంతుడు నామము స్మరించి శరీరాన్ని విడిచిపెడుతున్నారట. అది చూసి ఎవరు? ధన్య ధన్య తవ జనని. ఎవరంటారు? అంగద హనుమాన్. అంగద చూస్తున్నారు. రే ఇతనేమంటారు? జయ హో రామ్ రామ్ అని లక్ష్మణ అనుజ అని చెప్పేసి శరీరం విడిచిపెడుతున్నారు. అంగద చూసి, హనుమాన్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ధన్యాన్ని తల్లి చెప్తారు. ఇటువంటి శరీరం పొంది ధన్యం అంటున్నారు. మేఘనాథ్కి ఇటువరకు రాక్షసుడు తిడుతుండేరు పాపాత్ముడు అని చెప్పేసి. ఇప్పుడు ఎవడైతే ఆఖరి క్షణంలో ఎప్పుడైతే రామానుజ అనంత లక్ష్మణాన్ని అని చనిపోయారో అప్పుడు వాళ్ళ తల్లికి పొగుడుతున్నారు. వాళ్ళ తల్లి తన గర్భాన్ని పొగుడుతున్నారు. ఎవరు? హనుమంతుడు మరి అంగద్ మరి హనుమంతుడు పొగుడుతున్నారు. ధన్యం నీ తండ్రి, నీ తల్లి, ఎటువంటి గర్భంలో నీకు జన్మ ఇచ్చారు. అటువంటి పుత్రుడు, అటువంటి కన్య, అటువంటి స్త్రీ, అటువంటి మనిషి ధన్యము. ఎటువంటి మనిషి అయితే రాముడు తలక స్మరణ వస్తుందో మరి అటువంటి జనని కూడాను ధన్యము. అటువంటి పుత్రుణ్ణి కన్నారు. ఎవరికి ధన్య ధన్య అంటారు? ఎవరు అంటున్నారు? ఆంజనేయ స్వామి అంటున్నారు, అంగద్ అంటున్నారు. రాక్షసుడిని చూసి మరి ఏం చేస్తారు? పెద్ద గొప్ప పని చేశారా? గుళ్ళు గోపురాలు కట్టారా? అన్నదానం చేశారా? వస్త్రదానం చేశారా? ఎవరికి మెడికల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేశారా? రాముడితో యుద్ధం చేశారు. యుద్ధం చేసి లక్ష్మణుడితో యుద్ధం చేశారు, చనిపోయారు. అయినా కూడా ధన్యం ఎందుకు అయిపోయారు? ఎందుకైతే అతను రాముడిని స్మరించారు ఆఖరి సమయంలోని. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త కళేవరం యో ప్రయాతి సదా తద్భావభావితః. ఎవరు అంతకాలం ఈ కళేవరం నుంచి శ్రీహరిని స్మరించడం వాడు కళేవరం ధన్యం. ధన్యాతి ధన్యం చెప్తారు. ధన్య ధన్య తవ జనని కహ అంగద సుగ్రీ అంగద హనుమాన. ధన్య ధన్య నీ మీ తల్లి ధన్యురాలు అని అంగద్ మరి హనుమాన్ చెప్తున్నారు. ఈ విధానంగాను మేఘనాథ్ తలక శరీరాన్ని
విడిచిపెట్టేశారు. మృత్యు అయిపోయింది. వాళ్ళ తలక శిరస్సు అలాగ వేరే అయిపోయింది, మరి శరీరం కూడా వేరే అయిపోయింది. ఈ విధానంగానూ చనిపోయిన తర్వాత గుప్తచరులు అందరూ రావణాసుడికి సమాచారం ఇవ్వడానికి వెళ్ళారు. అప్పుడు రావణాసుడు తలక సింహాసనంలో కూర్చొని సమాచారం గురించి వెయిట్ చేస్తున్నారు. ఇటుపక్క దేవతలు అంత ఈ మేఘనాథుని సంహరించడం చాలా కష్టం, మాయావి. ఈ విధానంగా ప్రతాపమైన యుద్ధం అయ్యింది. దేవతలు కూడాను అకంపితం, నమ్మకం రాలేదు ఈ లక్ష్మణుడు ఇతనికి సంహరించగలరా లేదా. ఎందుకంటే లక్ష్మణుడు ఒక్కడే సంహరించగలరు, ఎందుకంటే ఇతనికి అన్ని ప్రకారైన క్వాలిటీస్ ఉన్నాయి. ఏం క్వాలిటీస్? 12 సంవత్సరాలు బ్రహ్మచారిత్వం, నిద్ర, ఆహారం, అన్నం, రాత్రి కాదు ఎప్పుడు నిద్ర లేకుండా ఉండాలి. నిద్ర అని, బ్రహ్మచారిత్వం అని, ఆహారాన్ని విడిచిపెట్టాలి. ఇటువంటి క్వాలిఫికేషన్ గృహస్థం, ఇటువంటి క్వాలిఫైడ్ పర్సన్ ఒకలే ఇతనే. కానీ ఇతను ఈ విధానంగాను యుద్ధం చేస్తారు, నేను బహుశా ఇతను యుద్ధం చేసి జయించలేరేమో అని. కానీ ఎప్పుడైతే సంహరించారో అందరూ దేవతలు అందరూ పుష్పవృష్టి, దుందువి నృత్యం చేశారు. వాహ్ లక్ష్మణులు వా. మాకు చూసారా 1 hour ఉంటుంది, 20 runs ఉంటుంది. 1 day మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్ ఉంటుంది అనుకోండి, ఎలాగా థ్రిల్లింగ్ ఉంటుంది. అది కూడా ఫైనల్ మ్యాచ్ అయి ఉంటుంది. అందరూ ఏం చేస్తారు, హార్ట్ చోక్ అయిపోతుంది. 20 runs. అది సాయిబ్ అఖ్తర్ లాస్ట్ బాలింగ్. అక్కడ సౌరవ్ గంగూలీ ఉన్నారనుకోండి, ఇంకా బొర్రపాడైపోతుంది. ఈ విధానంగా క్రికెట్ మ్యాచ్ ఏమవుతుంది, పాకిస్తాన్ తలకు ఫైనల్ మ్యాచ్. సో ఆ విధానంగా దేవతలందరూ ఫైనల్ మ్యాచ్ అయింది. ఏమవుతుంది, లక్ష్మణుడు మరి మేఘనాథ్ ఫైటింగ్ అవుతుంది. ఏమవుతుందో ఆ మ్యాచ్ చూస్తున్నారు. కానీ బై హుక్కర్కు సౌరవ్ గంగూలీ 3 హ్యాట్రిక్ 6 కొట్టేశారు. హ్యాట్రిక్ 6 కొట్టేశారు అఖ్తర్ బాల్లని, సాయిబ్ అఖ్తర్ బాల్లని. సో ఈ విధానంగాను లాస్ట్కి మ్యాచ్ విన్ అయిపోవడంతో దేవతలందరూ పుష్పవృష్టి చేసుకొని వాళ్ళు పార్టీ చేసుకున్నారు పైన. ఆ పార్టీకి మనం వెళ్ళొద్దు. ఇప్పుడు మనం టాపిక్ ఏంటి, ఆ పార్టీలోకి వెళ్తే మనం పొరపాటు అయిపోతుంది. సో అది ఒక డిఫరెంట్ పార్టీ. సో ఇప్పుడు రావణాసుడు వెయిట్ చేస్తున్నారు. గుప్తచరులు ఏ విధానంగా, కానీ గుప్తచరులు ఏరి మేఘనాథ్ ఎక్కడ వచ్చారు, సంహరించేశారా, జయాన్ని ప్రకటిస్తామా మనం అని చెప్పడంతోనే గుప్తచరులు అందరూ అన్నారు, మేఘనాథ్ మరి ఎప్పుడు రాలేదు. ఏమి మేఘనాథ్ మరి ఎప్పుడు రాలేరు కూడా అని చెప్పడంతో రావణాసుడు ఆశ్చర్యపోయారు. ఎప్పుడూ రావణాసుడు ఏడలేదు, దుఃఖం పొందలేదు. అతను శిరస్సు పట్టుకొని ఏడడం ఆరంభించాడు. అరే ఎవరి గురించి ఈ రాజ్యం, ఎందుకు సీత, ఎందుకు ఈ లంక, నా పుత్రుడు లేపేనాయన ఈ లంక, ఈ రాజ్యం ఎందుకు? దీనికి మరకటి వైరాగి, మరి శ్మశాన వైరాగ్యం అంటారు. చనిపోయినప్పుడు కొంత వైరాగ్యం వస్తాయి. ఏం చేసుకుంటాం అయ్యా, డబ్బులు ఆస్తిగో, చనిపోయి ఏం తీసుకెళ్ళిపోతాం, ఏం చేస్తాం అని చెప్పేసి చాలామంది శవం దగ్గర అంటారు. మళ్ళీ శవంకి కాల్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మన ఆస్తి ఎంత ఉన్నది, అంతస్తు ఉన్నది, లెక్కలు జక్కలు, మళ్ళీ ఫోన్పేలు ఇవన్నీ వస్తాయి. మళ్ళీ యథాప్రకారంగా ఆ శవం దగ్గర చెప్తారు ఇవన్నీ. దీనికి శ్మశాన వైరాగ్యం అంటారు. ఎందుకు ఇవన్నీ, లంక ఎందుకు, ఈ సీత ఎందుకు, ఈ రాజ్యం ఎందుకు, ఈ సుఖం ఎందుకు అని చెప్పేసి ఎంతో దుఃఖం పొందుతున్నారు. అప్పుడు
రావణాసుడు వెళ్ళే ముందు కూడా, ఈ మేఘనాథ్ యుద్ధానికి వెళ్ళే ముందు మండోదరి కూడాను కనబడ్డారు. మండోదరి కూడా ఆశీర్వాదం తీసుకున్నారు మేఘనాథ్. మరి సులోచన కూడాను కనబడ్డారు. ఎవరు సులోచన? ఎవరు? వాళ్ళ స్త్రీ. మేఘనాథ్ తరొక స్త్రీ సులోచన కూడా కనబడారు. సులోచన అన్నారు, ఈ ఒక్కరోజు విడిచిపెట్టి యుద్ధానికి వెళ్ళకండి, రేపు నేను అనుష్ఠానంలో కూర్చుంటాను. నేను అనుష్ఠానంలో కూర్చుంటాను, మీకు ఎవరు సంహరించలేరు. ఈ ఒక్కరోజు విడిచిపెట్టేసింది. నేను సూర్యోదయం అవ్వకముందే నేను అనుష్ఠానం చేస్తాను. నేను ఎప్పుడైతే అనుష్ఠానానికి లెగలేను అప్పటికి మీకు ఎవరు ఏం చేయలేరని చెప్పి మేఘన అయినా కూడా వెళ్ళే. చూడండి, భార్య మాట, తల్లి మాట, ఎవరు మాట, అట్లీస్ట్ భార్య మాట విన్నా కూడాను మహాపతివ్రత సులోచన చెప్తున్నారు, నేను అనుష్ఠానం చేస్తాను, ఎవరు మీకు యుద్ధంలో ఎటువంటి యుద్ధమైనా ఎటువంటి ఆయుధం చంపలేరు అని చెప్పి చెప్తున్నారు. అయినా కూడా వెళ్ళే. చెప్తున్నారు కదా, వినాశకాలే బుద్ధి ఎప్పుడు పనిచేయదు. వినాశం అయినప్పుడు ఎవరు ఎంత హితకరమైన వాక్యాలు చెప్పినా కూడాను వారికి హితం అనిపించదు, అది చేదు అనిపిస్తుంది. పోనీ ఒక పూట ఆగేస్తే అయిపోయింది, సరే అమ్మ నువ్వు అనుష్ఠానం చేయి, నేను రేపు యుద్ధానికి వెళ్తాను అయిపోతుంది. లేదు, వెళ్తాను నేను, వెళ్ళు. ఏమైంది? సో మేఘనాథుని అటుపక్క మండోదరి తల కొట్టుకొని తన ఛాతీ పైన చేసుకొని కొట్టుకొని హృదయం పైన నా కొడుకు చనిపోయారు చెప్తున్నారు. మీ తాలూకా వాసన మండోదరి పరిగెట్టి ఏడుచుకొని రావడంతో రావణాసుడు చూస్తున్నారు. మీ తాలూకా వాసన, మీ తాలూకా జిద్ది అంటారు చూసారా, కొడుకుని కూడాను సంహరించబడిపోయారు. కొడుకు కూడా పోయారు. అతి బలమైన కొడుకు కూడాను సంహరించబడిపోయారు మీ వాసన వల్ల. ఇంకా మరి మేఘనాథ్ వెళ్తూ వాళ్ళ నాన్నకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారట, తెలుసా? ఏం ఇన్ఫర్మేషన్ తెలుసా? నాన్న, నేను ఒకవేళ తిరిగి రాకపోతే ఆ 2 తపస్విలు శ్రీహరి అనుకో. ఎవరైతే నేను చనిపోతాను, పోనీ నా తర్వాత ఎవరు చనిపోకుండా చూసుకో నాన్న, ఎవరైతే బతికున్నారో వాళ్ళకైనా అట్లీస్ట్ బతికించు అని చెప్పేసి వెళ్ళాడట. అయినా కూడా మండోదరి ఇప్పుడు ఏడుస్తుంది, నా కొడుకు చనిపోయారు, మీ వాసన మా కొడుకు కూడా చంపేసింది, ఇంకెంతమంది చంపుతావు అని చెప్పేసి. ఇప్పటికైనా తెలుసుకో. మండోదరి స్టార్ట్ చేసింది మళ్ళీ ప్రవచనం. నేను నమ్మను ఆ తపస్సులు భగవంతుడని. ఎవరు ఎంతవరకైనా అర్థం చేసుకుని, ఎన్ని బాధ దుఃఖం కష్టం వచ్చినా ఎవరు రాముడు శరణంకి రాలేదు. ఇంకా ఈ ఉంగరాలు అంటారు, ఈ స్టోన్ అంటారు, బీబూది అంటారు, నిమ్మకాయలు అంటారు, తాబీజులు అంటారు, ఇంకే ప్రక్రియలు, గ్రహ దోషాలు అంటారు, వాసు దోషాలు అంటారు, ఈ పూజ అంటారు, ఆ పునసాలు అంటారు, ఆ దానం అంటారు, ఆ ధర్మం అంటారు. కానీ రాముడు శరణం రానికి ఎవరికి ఇష్టం లేదు. నా ఫ్యాక్టరీ నడలేదు, నాకు జబ్బు వచ్చింది, నా భార్య నాకు విడిచిపెట్టేసింది, నాకు భార్య తిట్టింది, నా ఒకరు కొట్టారు, పిల్లలు విడిచిపెట్టేశారు, మా ఇంట్లో ఎలాగుంది అలాగుంది, ఇవన్నీ చెప్తారు, ఇవన్నీ ఉపచారాలన్నీ చేస్తారు, ఎక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్తారు, ఇక్కడికి. కానీ రాముడు శరణంకి ఎవరానికి ఎంత అనర్థాలైనా కూడాను రాముడ నువ్వే నాకు గతి, నాకు మీ తరప వాసుదేవ పరం గతి, వాసుదేవ పరం ధర్మ, వాసుదేవ పరం గతి, నా గతి ఇంకెవరు లేరు, మీరే. గతి భర్త ప్రభు సాక్షి, నాకు ఇంకెవరు లేరని చెప్పేసి అనుకోవచ్చు కదా. మన పరిస్థితి, మనుషుల తరగ పరిస్థితి, జీవుల తరగ పరిస్థితి ఇదే. ఎంత కష్టానికి మనం అనుభవించి ఫేస్ చేస్తాం, కానీ అది ఉపచారాలు చేస్తాం. కానీ నాయన శరణం కోరుకుంటున్నానని శ్రీహరి తన ఒక శరణం ఎవరు కోరుకోవడానికి ఎవరికి ఇష్టం లేదు.
ఉద్యోగం రాలేదు, సద్యోగం రాలేదు, భార్య లేదు, పిల్లలు లేదు, ఇంట్లోని బోల్డ్ బాధ, దుఃఖం, కష్టంతో అనేక ఉపచారాలు చేస్తారు, అనేక మాలలు వేసుకుంటారు, అనేక తీర్థయాత్రలకు వెళ్తారు. కానీ రాముడు శరణం కోరుకుంటే మనకి అన్ని అనర్థం నుంచి, అన్ని కష్టాల నుంచి విముక్తి అయిపోతామని చెప్పేసి ఎవ్వరికీ తోయదు. ఇదే రావణాసుడి తన బుద్ధి. కొడుకు పోయినవుడన్ను అతనికి బుద్ధి రాదు. అటుపక్క ఒక ఎర్ర చీర వేసుకొని అతి అద్భుతమైన శృంగారంతో ఒక స్త్రీ వచ్చింది. రావణాసుడు చూస్తున్నారు, ఈ స్త్రీ ఎవరు, ఈ సమయంలోని ఇలాగ శృంగారం వచ్చారు. చూస్తే వాళ్ళు కోడలు. నాన్న చనిపోయారు మా స్వామి, నాకు సతీ అవడానికి ఆజ్ఞ అయ్యండి. ఈ సులోచన మాట వినపోవడంతో సులోచన పర్మిషన్ అడిగారు మేఘనాథ్కి. ఒకవేళ మీరు రామ లక్ష్మణ్తో సంహరించబడిపోయారు అనుకోండి, నాకు ఆజ్ఞ అయ్యండి, నేను మీ శరీరంతో పాటు సతి అయిపోతాను. మీకు ఎలాగా ఇష్టం అలా చేయి. ఇప్పుడు సతి అనడానికి వెళ్తున్నారు శృంగారంతో, అతి అద్భుతమైన సుమంగళంగా. అప్పుడు మీరు నాకు ఆజ్ఞ ఇయ్యండి అని చెప్పేసి వాళ్ళు మాయగారికి అడగడంతో, హే సులోచన, ఈ అనర్థానికి నేనే కారణం, నన్ను క్షమించు. కానీ మన అసుర కులంలోని సతీత్వం లేదు, ఎవరు సతీ అనేది లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను అసుర కులము కాదు. మీరు నాకు ఏం చేసుకొని వచ్చారు, అపహరణం చేసుకొని వచ్చి మీరు మీ కొడుకుతోని వివాహం చేశారు. నేను నాగకన్య, నేను అసురుణ్ణి కాదు. కానీ నేను ఎవరితోనే వివాహం అయ్యానో, నేను నా పతినే దైవం అనుకొని నేను నా పతివ్రత ధర్మాన్ని నేను పాటించాను. కానీ నేను సత్యవదం అని చెప్పేసి నా స్వామిని కూడా నన్ను పర్మిషన్ అడిగాను, అతను ఆజ్ఞ ఇచ్చారు. మీ ఆజ్ఞ కావాలి, నాకు ఒక వరం కూడా కావాలి మీరించి. ఏంటి? నా పతి తాలూకా శవం తీసుకురండి. కానీ అది చెప్పడంతో రావణాసుడు ఇంకా తల పట్టుకొని ఏడుస్తున్నాడట. హే కోడలికి నేను ఆఖరి కోరిక కూడా తీర్చలేను. నా బలం, నా బుద్ధి, నా బాహుతాలొక బలం కూడా పోయింది. మేఘనంత కొండంత బలం ఉండేది నాకు. నేను నీకు చెప్పలేను. నేను రాముడి దగ్గరికి వెళ్ళి భిక్ష అడిగి నీ తాలూకా భర్త తాలూకా శిరస్సు కావాలని చెప్పేసి నేను భిక్ష అడగలేను. అలాగని నేను యుద్ధం చేసేసి రాముడితోని ఎంతవరకు మీ భర్త తాలూకా శిరస్సుని తీసుకొస్తానని కూడా నాకు నమ్మకం లేదు. చెప్తున్నారు వాస్తవాన్ని, నమ్మకం లేదు నాకు. అయినా విడిచి నేను ఓడిపోతానని చెప్పి సరెండర్ అవ్వచ్చుగా. లేదు, సరెండర్ అవ్వలేదు. ఎంతవరకు నమ్మకం నాకు తెలియదు. అందుకే నేను మాట ఇవ్వలేకపోతున్నాను అని రావణాసుడు మూర్ఛించబడిపోయారు. ఇది విని రావణుడు ఫస్ట్ టైం మూర్ఛించబడిపోయాడు, ఏడుస్తూ. వాళ్ళ తల ఒక దాసితోని సులోచన రథం పైన ఎక్కి యుద్ధం దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకంటే భర్త తరక శరీరం. అప్పుడు సేనాపతి రావణాసుడికి మూర్ఛ తావతో లేపి, హే రాజా, మీరు స్త్రీని పంపిస్తున్నారు, మీ కోడల్ని పంపిస్తున్నారు. రాముడు అవతల మీ కోడల్ని బంధించేస్తే మనకి ఎంత పెద్ద అవమానం. మీరు ఒకరు పంపించకండి, కొన్ని సైన్యాలు తీసి పంపించండి యుద్ధభూమికి అని చెప్పి చెప్తున్నారు. రావణాసుడు ఏమని తెలుసా?
ఆ తపస్వి రావణాసుడు అనుకున్నావా? రావణాసుడు ఇటువంటి పాపకార్యం చేస్తాడు. ఆ తపస్వి ఎప్పుడు ధర్మాత్మ. మళ్ళీ అంటున్నాడు చూడండి, ఆ తపస్వి ధర్మాత్మ. ఆడెప్పుడు పరో స్త్రీ పైన ఎప్పుడు ఈ విధానంగా చేయడు. మరి రాముడి పైన నమ్మకం ఇతనికి. మళ్ళీ రావణాసుడు ఇటువంటి పని చేస్తాడు, కానీ శ్రీరామ్ ధర్మమూర్తి, అతను ఏ ప్రకారం ఇటువంటి పని చేయరు, ఏ ప్రకారం భయం లేదు. అంటే రామాయణం ఒక విచిత్రమైన కథ. ఇది అర్థం చేసుకోలేము ఎవరు. విచిత్రం. అసురులకి ఉన్ని మనస్థితి కూడా మనకి ఉంటే మనం బాగుపడిపోదు. ఈరోజు మనుషుల్లోని అసురులకు ఉన్న స్వభావం ఉన్నా మంచిగా ఉంది. చూడండి, ఇతని మేఘనాథ్ అసురుడా? కావాలని చెప్తున్నారు, తామస శరీర భజన నా హోయో. తామస శరీరంలోని భజన రాముడితో భజన అవుతుంది. ఎందుకు? అందుకే రాముడితో శరీరం చేతులతో చనిపోతే మోక్ష ప్రాప్తి అవుతారు. మేఘనాథ్ అంతే, కుంభకర్ణుడు అంతే. ఇంకేంటి? రాముడి చేతిలో, రాముడు భజనంతో అవ్వదు, రాముడి సేవ మన చేతిలో అవ్వదు, మన శరీరం అవ్వదు. తామస శరీరము తమో గుణంతో ఉన్నది. ఎప్పుడు పడుకోవడం, ఈ ప్రకారం తిండి ఆహారంతో ఏ భజన అవుతుంది? రామ్ 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 అని అవ్వదు. అందుకే రాముడి చేతులు సంహరించడే బెస్ట్ అని సంహరించుకున్నారు వీళ్ళు. ఇప్పుడు అంటున్నారు చూడండి, హే రాముడు అటువంటి కాదు, ధర్మాత్మ. ఇటువంటి పనులు రావణాసుడు చేస్తాడు, మహాపాపియాడు అని అతనే అనుకుంటున్నారు. ఏం భయం లేదు అని రథం మీద ఈ సులోచన వెళ్తున్నారు అనేక దాసీలతో. అటుపక్క అంగద్ సుగ్రీవన్న, హే చూడండి, రావణాసుడు భయపడ్డాడు. ఇంక వీరికి ఎవరికి బలం లేదు. ఇప్పుడు ఆడవాళ్ళని దించాడు రంగంలోని. ఈ రాక్షసుని తరొక స్త్రీకి ఏమంటారు? రాక్షసి, స్త్రీలింగం. రాక్షసులకి దించాడు ఇప్పుడు రంగంలోని. వీళ్ళు ఇటువంటి మాయావీలో చూడండి, వీళ్ళు మామూలుగా మాయావీలు. ఇంకా రాక్షసి ఇంకా ఎంత మాయావి ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళతో యుద్ధం చేయాలి జాగ్రత్తగా. రాముడు విభీషణుడు అంటున్నారు, లేదు, రావణాసుడు అటువంటి పని ఎప్పుడు చేయరు అని చెప్పేసి, ఎప్పుడైతే ఈ సులోచన దిగి రాముడు దగ్గరికి వెళ్ళి, విభీషణుడి దగ్గరికి వెళ్ళి శరణం కోరుకుంటున్నారు. ఏంటి? నేను సత్య అవుతాను, మా భర్త తలొక శిరస్సు ఏంటి? ధన్యం అటువంటి సులోచన రాముడి దగ్గరికి శరణం కోరుకొని సతిత్వాన్ని గురించి రాముడు శరణం కోరుకున్నారు. మరి స్వయంగా రాముడు తీసుకొని ఇచ్చారట తన శిరస్సు, వాళ్ళ భర్త తలొక శిరస్సు. రాముడు శరణం కోరుకుంటే అతనికి ఏది కావాలన్నా అది ఇస్తారు. రాముడు స్వయంగా తన చేతులతోని మేఘనాథ్ తలొక శిరస్సు సులోచనకి ఇచ్చారు. సులోచన ఈ శరీరాన్ని పట్టుకొని సముద్ర ఒడ్డులోని అంతిమ సంస్కారానికి సిద్ధం చేసుకుంటూ స్వయంగా రావణాసుడు వచ్చారు వాళ్ళ తలొక పుత్రుణ్ణి అంతిమ సంస్కారం చేయడానికి, అగ్నిదాహం చేయడానికి. మండోదరి ఏడుస్తుంది, రే ఏ కొడుకు తల్లిదండ్రికి అగ్నిదాహం చేయాలో ఆ తల్లిదండ్రులు ఇప్పుడు ఈ కొడుకుకి మనం అగ్నిదాహం చేయాలి, ఎటువంటి పరిస్థితి అని చెప్పేసి పాపం ఏడుస్తున్నారు. ఇప్పక రావణాసుడు ఈ విధానంగా ఏడుస్తున్నారు. మొత్తం బలం అంతా పోయింది. మేఘనాథ్కి సహంగా చూడడంతో మొత్తం అంతా బాహుబలి బలం, బుద్ధి, శక్తి, మనోబలం మొత్తం అంతా పోయింది రావణాసుడు. ఈ ప్రకారంగా ఏడుస్తున్నారు. రావణాసుడేనా అని అనుకుని డౌట్ అయిపోయింది చాలామంది. కానీ ఎప్పుడైతే సతి ఎవరు అగ్ని ముట్టించలే, నేను పాతివ్రత నారి సతి అయితే శిరస్సు ఉంచుకున్నారు ఒళ్ళోని. ఎలాగైతే ఒక వ్యక్తి పడుకుంటారో తన శరీరం ఆ విధానంగా ఉంచుకొని సూర్యుడిని పిలిపించారట. సూర్యుడితోనే అగ్ని దాహం చేయించుకున్నారట. సూర్యుడి కిరణాలతో అగ్ని వచ్చి దాహం చేసింది. మరి విచిత్రం ఏంటంటే ఈ విధంగా రాసున్నది, ఆ సులోచన తలగా వస్త్రం కాలేదు,
ముందు శరీరం కాలిందట. వస్త్రం కాలిపోతే అందరూ ఆ పతివ్రత శరీరం చూస్తారని ముందు వస్త్రం కాలే, ముందు శరీరం అంతా కాలిపోయిన తర్వాత వస్త్రం కాలిందట. ఒక అద్భుతమైన సంస్కారం ఇది. ఎందుకంటే పాతివ్రత నరతులకు శరీరం ఎవరు చూడకూడదు బట్టలు లేకుండా అని. చూడండి, రామాయణం ఎటువంటి మన సనాతన ధర్మము, ఎటువంటి రామాయణం. ముందు ఏదైనా చీర కాల్పవలసింది లేదు, శరీరం అంతా కాలిన తర్వాత చీర కాలిందట. ధన్యరాలు అటువంటి సతీ సులోచన. అందుకే కీర్తించబడ్డారు రామాయణంలో. ఈ విధానంగా సంస్కారం అయింది. అవన్నీ అస్థికులను నిన్ను నిమగ్నం చేశారు స్వయంగా. ఎవరు? రావణాసుడు ఏడుస్తూ. అప్పుడు రాముడు ఘోషణ చేశారు, అనౌన్స్మెంట్ చేశారు. రాముడు ఏం అనౌన్స్మెంట్ చేశారు తెలుసా? ఒక అద్భుతమైన అనౌన్స్మెంట్. ఏం చేశారు? ఎవరు జయధ్వని ఇవ్వడానికి లేదు, వీలవదు. మేఘనాథ్ వీరగతాన్ని పొందారు, ఎవరు జయధ్వని ఇవ్వకూడదు. మరి ఎప్పుడైతే రావణాసుడు ఈతలొక దుఃఖములించి విరోహులించి బయటకు వచ్చి తానకి తాను యుద్ధం చేస్తాను, యుద్ధంకి వస్తే మనం యుద్ధం చేద్దాం, అప్పటి వరకు ఎవరు ఏ ప్రకారంగా ఆయుధం కాదు, యుద్ధం కాదు, ఏమి చేయకూడదు మనం. చూడండి, రాముడు ఎంత మర్యాద పురుషోత్తముడండి. ప్రతి ఘటనలోని కూడా, ప్రతి అంశంలో కూడా తన మర్యాదని ఊరికినే ఏంటి మర్యాద పురుషోత్తముడు అని చెప్పారు. అటుపక్క శత్రువుల బలం తక్కువ అయిపోయింది, పదండి ఆక్రమణ చేద్దాం అనుకుంటారు ఎవరైనా. తానికి తాను ఎప్పటి వరకు రాలేదో అప్పటి వరకు మనం యుద్ధం చేయకూడదు. అందరూ శాంతిగా సముద్ర తీరంలో ఉన్నారట, రాముడితో సహా మొత్తం సైన్యులందరూ. 1 రోజు 2 రోజులు 3 రోజుల వరకు యుద్ధం అవలే, వీక్షించారు రాముడు. ఎప్పటి వరకు అయితే రావణాసుడు తన విరోహం నుంచి, వాళ్ళ తన పుత్ర విరోహం నుంచి బయటకు వచ్చి యుద్ధం చేద్దామని వస్తే అప్పుడు యుద్ధం చేస్తాం, అప్పటి వరకు యుద్ధం లేదు, బంద్. ఇటువంటి రాముణ్ణి స్మరించకుండా, ఇటువంటి రాముణ్ణి భక్తి చేయకుండా మనకి గౌరవం, నేను రామదాసుని రామభక్తుడిని అని చెప్పేసి అనుకోదానికి. ఇటువంటి రాముడిని మనం స్మరిస్తున్నావా? ఇటువంటి రాముని మనం శరణం కోరుకుంటున్నావా? మన భగవంతుడి తన చరిత్ర, గుణాలు, స్వభావము ఇది ఎవ్వరికీ కలగదు, లేదు. అందుకే అతను పూర్ణ పురుషుత్వం భగవంతుడయ్యారు. ఇటువంటి భగవంతుని మనం స్మరించడం, భక్తి చేయడం, శరణం కోరుకోవడం మన పూర్వజన్మల స్వీకృతి. ధన్యులు ఇటువంటి భగవంతుడికి శరణం కోరుకున్న తల్లిదండ్రులు, అటువంటి పుత్రుల్ని జన్మించే తల్లిదండ్రులు ధన్యులు. సో మనం భాగ్యవంతులు, గురు వైష్ణవులు, సాధువులు, మహాత్ములు, మరి ఇటువంటి రచించిన గ్రంథాలు వ్యాసదేవతలకు అనుగ్రహంతో మనం తెలుసుకొని రాముడు శరణం ఎలాగా ఇంకా మనం తీవ్రంగాను మనకి కలగాలి. ఇటువంటి రాముడి తరగ గుణగణాలను మనం ఇంకా అత్యధికంగా చర్చించుకోవాలి. మన జీవితం, మన జీవ, మన కర్ణం సఫలీకృతం, సక్సెస్ చేసుకోవాలంటే ఇటువంటి స్వామి తాలూకా గుణగణాలని కీర్తించాలి, వినాలి, తెలుసుకోవాలి. ఇటువంటి కీర్తివంతుడే భగవంతుడు మంది. కేవలం భగవంతుడు అంటే నా దుఃఖం పోవాలి, నాకు ఉద్యోగం రావాలి, భార్య నాతో మాట్లాడాలి, భర్త నాకు అనుకూలం అవ్వాలి, పిల్లల తలకు ఉద్యోగం రావాలి, మనవడికి మంచిగా ఆరోగ్యం ఉండాలి అని భగవంతుడి శరణం కాదు. స్వామి నీ శరణం కోరుకుంటాను, నీ గుణగణాలు, నీ కీర్తనం నా చెవులు ఎలగపడాలి, నీ గుణగణాలు, నా కీర్తనం నేను ఇలాగా నా జీవాతో చేసుకోగలను. దాని గురించి శరణం కోరుకోండి భగవంతుడికి. ఈ జీవితం, ఈ కన్ను, ఈ చెవులు, ఈ ముక్కు, ఈ నోరు ఉండేది భగవంతుడిని ఆస్వాదించడానికి, భగవంతుని గుణగణాలని కీర్తించడానికి, భగవంతుడిని దర్శించుకోవడానికి. సో మనం ఈ విధానంగా రాముడి తలక కీర్తిని 3 రోజుల వరకు యుద్ధాన్ని బంద్ చేద్దాం. రేపు బహుశా లంకాకాండని రావణాసుడు ఎంట్రీ అవుతారు యుద్ధంలో.
3 రోజులు పాపం తను విరోహంలో ఉన్నారు. సో విరోహంలో ఉన్నాయండి. రేపు మళ్ళీ యుద్ధాన్ని ప్రారంభిద్దాం. ఏ విధానంగా రావణాసుడు వచ్చి రాముడితో యుద్ధం చేస్తారో, ఇంకెవరు అర్థం చేసుకున్నారో. ఈ యుద్ధం కూడా ఒక అతి అద్భుతమైన యుద్ధం. లంకాకాండలోని ఇప్పుడు ఎండింగ్. బహుశా రేపు మనకి లంకాకాండ్ సమాప్తి అయిపోతుంది. ఎల్లుండి నుంచి మళ్ళీ ఉత్తరాఖండ్ని ప్రారంభిద్దాం. ఉత్తరాఖండ్ ఒక భక్తికాండ్. ఎలాగా సుందరాకాండో అలాగా ఉత్తరాఖండ్లో కేవలం భక్తి, ఒక భక్తియే. మరి ఇది శ్రవణ భక్తి, ఇది శరణాగతి భక్తి. లంకాకాండ్ ఎలాగ శరణం కోరుకోవాలని ఉంటుంది. అంత శరణం, అందరూ శరణం కోరుకున్నారు. కొన్ని చస్తూ శరణం కోరుకున్నారు, కొంతమంది దిక్కులేక శరణం కొనుక్కున్నారు లంకాకాండ్లోని. కానీ ఇప్పుడు ఉత్తరాఖండ్లోని భక్తి, శ్రవణం తలక భక్తి ఉంటుంది. సో మనం ఆస్వాదించవచ్చు ప్రతినిత్యం. ఈ విధానంగాను ఇక్కడ కథకి ఇక్కడ విరామం చేస్తూ మరి చెప్తూ ఈరోజు సులోచన అతి పాతివ్రత నారి. మరి లక్ష్మణుడు మరి మేఘనాథులకు యుద్ధం కాదు, ఇది ఎవరి యుద్ధం? సులోచన మరియు ఊర్మిళ ఇద్దర పాతివ్రత నారితలకు యుద్ధం. పాతివ్రత శక్తితోని ఇద్దరు వాళ్ళ తలకు భర్తని రక్షించే కెపాసిటీ, శక్తి వీరికి ఉన్నది. కానీ ఒకళ్ళ భర్త చనిపోతే ఇంకో భర్త ఉండగలరు. ఎవరు ఖచ్చితంగా ఒకరు చనిపోవాల్సింది, లేకపోతే యుద్ధం ఎలాగవుతుంది? సో ఇద్దరు భర్తలని ఒకళ్ళ భర్త చనిపోయారు. ఊర్మిళ తక్కువ పతివ్రత కాదు, అలాగని సులోచన కూడా తక్కువ పతివ్రత కాదు. కానీ సులోచన తనక భర్త చనిపోయారు, ఊర్మిళ తనక భర్త ఎందుకు చనిపోలేదు? ఇది తెలుసుకోవాలి రామాయణంలో. ఎందుకు అంటే సులోచన తనక భర్త చనిపోయారు. మేఘనాథ్ పాపాత్ముడు అయిన ఒక తండ్రి తలక మాట విన్నారు, శరణం కోరుకున్నారు. కాబట్టి పాపాత్ముడు తలక పక్షం ఉన్నారు. కాబట్టి సులోచన తలక పాతివ్రత ఉన్నవుడన్ను పతి చనిపోయారు. అటుపక్క లక్ష్మణుడు ధర్మాత్మ తలక అన్య పక్షం ఉన్నారు. కాబట్టి అటుపక్క ఊర్మిళ తలక భర్త మేఘనాథ్ ఉన్నా కూడాను, సులోచన తలక భర్త మేఘనాథ్ ఉన్నా కూడాను లక్ష్మణుడి జయం అయ్యింది. ఇవేందో మనం ఎంత పాత్రత అయినా కూడాను ధర్మపక్షం ఉండాలి. ఆ ధర్మపక్షం ఉంటే చూసారా, ఇది కూడా రామాయణం ఒక శిక్షణ తెలుసుకోవాలి. ధర్మమే సదా జయం చెప్పారుగా. ఎవరు? కుంతీదేవి. కుంతి కాదు, గాంధారి చెప్పారు. వాళ్ళు అడుగుతారు, కొడుకులు వచ్చి యుధిష్ఠిరులు, ధృతరాష్ట్రులతో ఒక భార్య గాంధారి చెప్తారు, పుత్రులు అందరూ 100 మంది పుత్రులు వస్తారు, మీ తాలూకు ఆశీర్వాదం ఏంటి? మేము ఖచ్చితంగా నువ్వు జయిస్తాం, మీ మహాపతివ్రత నారి. అప్పుడు ఏమన్నారు? నేను ఏమని ఆశీర్వాదం ధర్మమే జయం అవుతుంది. మీరు నా కొడుకులు ఖచ్చితంగా జయం అవుతుంది అని చెప్పేసాను. ధర్మం జయం అవుతుంది. ఎటుపక్క ధర్మం ఉంటుంది, అటుపక్క జయం. అందుకే ధర్మం అనేది ఏంటి? ధర్మో స్వనిష్ఠిత పుంస విశ్వక్సేన కథాసుయో నోత్పాదయ తీరతిం శ్రమయేవ హి కేవలం సబే పుంసా పరో ధర్మ యతో ప్రతిహత యయాత్మాసు ప్రసిద్ధతి. సబే పుంస పరో ధర్మో అంటే ఏంటి? సబే పుంస పుంస అంటే ఏంటి? మానవ సమాజంలోని, సబే అంటే అన్ని మానవ సమాజంలోని సబే పుంస పర ధర్మ, అన్నిటికంట ఉత్కృష్టమైన ధర్మం ఏంటి? యతో భక్తి అదక్షజే. అదక్షజ అంటే శ్రీహరి. ఎవరైతే అదక్షజుడు శ్రీహరి భక్తి చేస్తారో ఇదే పరమధర్మము ఈ మానవ సమాజంలో అని చెప్పేసి ఒకటే మాట చెప్పేశారు. అహేతుకి అప్రతిహత యయాత్మ సుప్రసిద్ధతి. అహేతుకి అంటే ఏ ప్రకారం కాజ్లెస్,
నేను ఇది కావాలి, ఇది పొందాలని నేను భక్తి చేయను. అప్రతిహత నిరంతరంగాను అటువంటి అధక్షుడిని సేవిస్తే అటువంటి యయాత్మ సుప్రసిద్ధతి, అటువంటి మానవుడు, అటువంటి ఆత్మ నిరంతరంగా సుప్రసిద్ధతి అంటే నిరంతరంగా అతను శాంతి సుఖాన్ని పొందుతారు. మరి శ్రేష్టమైన మానవుడు వాడు. అటువంటి ఆత్మ, అటువంటి మనిషి కన్నా శ్రేష్టము ఈ జగత్తులోని, ఈ మానవ సముద్రంలో ఎవరు లేరు అని. సో అటువంటి మనం ధర్మం పక్షం ఉండాలి. ఎక్కడ కృష్ణుడు, ఎక్కడ రాముడు, ఎక్కడ శ్రీహరి, ఎక్కడ విష్ణుమూర్తి ఉంటారో అక్కడే ధర్మము. ఇంకా ఎవరున్నాడు అన్నది అధర్మమే. సో అటువంటి శ్రీహరిని మనం అనుసరిస్తున్నాం. శ్రీహరిని మనం శరణం కోరుకుంటున్నాం. ఈ జీవితంలోని మనకిచ్చిన ఈ గురుగారు అవకాశం మనం సద్వినియోగం చేసుకొని అంతిమ క్షణం వరకు మనం శ్రీహరిని విడిచిపెట్టుకున్నాను, శ్రీహరి తనకు శరణం కోరుకుందని ప్రయత్నిస్తూ ఈ కథను ఇక్కడ విరామం చేస్తూ వంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.